జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి దారుణం మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఇంతకు అక్కడ ఏం జరిగింది, తీవ్రవాదులు ఏం చేశారో అనే దాని గురించి ఈ న్యూస్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఎంత దారుణం అంటే వాళ్ళనైతే, ఆ జాతినైతే అయ్యో అంటే కణకణానికి పురుగులు పడతాయి, దాంట్లో మాత్రం డౌటే లే. సరే, ముందు న్యూస్ గురించి చెప్పుకుందాం. గత సంవత్సరం కాశ్మీరీ ఫైల్ సినిమా విడుదలైంది. అందులో ఇస్లామిక్ తీవ్రవాదులు మన హిందూ కాశ్మీరీ పండిట్లను ఎలా ఊచకోత కోసినారో, ఎలాంటి దురాఘాతాలకు పాల్పడినారో స్పష్టంగా చూపించారు. అతి కిరాతకంగా ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు మన కాశ్మీరీ హిందువుల మతం ఏమిటని చెప్పేసి అడిగి మరీ ఊచకోత కోసారు. అతి దారుణంగా పిల్లల ముందే వాళ్ళ తల్లులను అత్యాచారాలు చేశారు. ఈ మారణకాండలో కొన్ని వందలాది మంది కాశ్మీరీ హిందువులంతా కూడా మరణించారు. చెప్పాలంటే ఇది అఫీషియల్గానే, అన్అఫీషియల్గా వేల మంది అని చెప్పినా కూడా ఆశ్చర్యంలా. లక్షలాది మంది కాశ్మీరీ పండిట్లు తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ఢిల్లీకి పారిపోయి వచ్చారు. ఆ విషయాలన్నింటినీ కూడా ఈ కాశ్మీరీ ఫైల్ సినిమాలో కళ్ళకు కట్టినట్టు స్పష్టంగా చూపించారు. కానీ ఈ సినిమాను ఒక అబద్ధపు కథనమని, కాశ్మీరీ హిందువులపైన ముస్లింలు ఎటువంటి దాడులు కూడా చేయలేదని, జస్ట్ కొంతమంది కేవలం బెదిరించినారని, ఆ మాత్రానికే కాశ్మీరీ హిందువులు భయపడిపోయి వాళ్ళ ఇళ్లను, ఆస్తులను, భూములను అన్నిటిని కూడా ధనాన్ని వదిలిపెట్టి ఢిల్లీకి పారిపోయి వచ్చారని చెప్పేసి మన దేశంలో ఉన్నటువంటి సంకర జాతి కుక్కలైనటువంటి సూడో సెక్యులర్లు, అదేవిధంగా సోకాళ్ళ మేధావులు, కమ్యూనిస్టులు, ఏం చెప్పాలా స్వామి, నా దరిద్రం ఏందో, నా బతికేందో, ఎందుకులే ఒకటని కాదు, అంతా ఉండాలి కదా సంత అంతా కూడా. ఈ పాకిస్తాన్కు, ఆఫ్ఘనిస్తాన్కు, బంగ్లాదేశ్కు, చైనాకన్నిటికీ క్రాస్ బ్రీడింగ్ చేస్తే పుట్టోళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంటే ఇస్లామిక్ తీవ్రవాదులకు సపోర్ట్గా వీళ్ళంతా కూడా మాట్లాడడం మీరందరూ కూడా గుర్తించుకోవాల్సిన విషయం. అర్థమవుతుందా? కాశ్మీర్లో హిందువులను బ్రతకనివ్వరు, వాళ్ళను గుర్తించి మరీ చంపుతున్నారంటే మన హిందువుల్లో ఉన్నటువంటి సూడో సెక్యులర్లు, ఉదారవాదులు చాలామంది అయితే నమ్మలే, అదంతా అబద్ధమే అని చెప్పి అంటారు. అంతేందుకు ఆ స్వామి, చెప్తానండి, ఇంకా చాలా ఉండదు మ్యాటర్ అయితే. కానీ ఇప్పుడు అలాంటి సంఘటనే కాశ్మీర్లో జరిగింది. మనం ఇప్పటి వరకు దేని గురించి అయితే మాట్లాడుకున్నామో మళ్ళీ అదే రిపీట్ అయింది. సరే, ఇంకా అసలు విషయానికి వస్తే, జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ అనే జిల్లా ఒకటి ఉంటుంది. అక్కడ ఉండేదంతా కూడా ముస్లింలే. వీళ్ళలో ఎక్కువ శాతం మంది పాకిస్తాన్ తీవ్రవాదుల యొక్క సంకలనం ఆకుతూ ఉంటారన్నమాట. అంటే వీళ్ళలో ఎక్కువ శాతం మంది పాకిస్తాన్ వాళ్ళకి, ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదులకి సంకలనం ఆకుతూ ఉంటారు. చెప్పాలంటే ఇంకా అది నేను చిన్నగా చెప్పిన, ఇంతకు మించి ఎక్కువ మాట్లాడకూడదని అంతే. మత పిచ్చితో కొట్టుకొని చేస్తూ ఉంటారు. వీళ్లకు ముస్లింలు తప్ప మరెవరు కూడా గెట్టరు. నీకు హిందువులన్నా గెట్టరు, క్రిస్టియన్లన్నా గెట్టరు, సిక్కులన్నా గెట్టరు, వాళ్ళే కావాలా. పూర్తిగా మధ్యయుగం నాటి నాగరికతే అక్కడ రాజ్యం వెళ్తూ ఉంటుంది. అయితే ఈ అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ అనే ప్రాంతం ఒకటి ఉన్నదన్నమాట. దానిని భారతదేశపు మినీ స్విట్జర్లాండ్ అని అంటారు. ఇక్కడికి టూరిస్టులు అనేవాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారనమాట. ఎప్పట్లాగానే నిన్న కూడా ఈ పహల్గామ్ ప్రాంతానికి టూరిస్టులు అయితే వచ్చారు. ఇక అక్కడికి చేరుకున్నటువంటి తీవ్రవాదులు ఆర్మీ దుస్తుల్లో వచ్చి, ఎందుకంటే ఈ టూరిస్టులకు అందరూ కూడా డౌట్ రాకూడదు కదా, ముందు ఆడికి వచ్చినటువంటి వీళ్ళు ఏం చేశారు, వాళ్ళతో ఏదో అట్ట పలకరించినట్టు మాట్లాడుతూ వాళ్ళందరూ పేర్లు, వివరాలు తెలుసుకున్నారు. ఇక మనోళ్ళు కూడా ఏం చేశారు, సరే ఇండియన్ ఆర్మీ వాళ్ళే కదని చెప్పేసి వాళ్ళతో ఫ్రెండ్లీగా నవ్వుతా మాట్లాడుతూ వాళ్ళు డీటెయిల్స్ అడుగుతున్నారు కదని చెప్పేసి వీళ్ళు ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం, ఇదంతా కూడా చేసినారు. అప్పుడు ఏం చేశారంటే మతం ఆధారంగా వాళ్ళలో ఉన్నటువంటి ముస్లింలను పక్కన పెట్టి, మీరు ఇట్లా పక్కన ఉండమని చెప్పే హిందువులైన వాళ్ళపైన వాళ్ళ భార్య బిడ్డల ముందే దారుణంగా కాల్చి చంపేశారు. ఇక్కడ మరొక దారుణం ఏం చెప్పనా, కొంతమందిని అయితే ప్యాంట్ ఇప్పి చూసి, ఎందుకంటే ఉంటుంది కదా, అందుకని చెప్పి చూసి మరి వీళ్ళు హిందువులా లేకపోతే ముస్లింలా అని చెప్పేసి కన్ఫామ్ చేసుకొని చంపేశారు. ఎవరియా ఉగ్రవాదానికి మతం లేదనిందా? ఉగ్రవాదానికి ఖచ్చితంగా మతం ఉండాలి, అది ఖచ్చితంగా ఇస్లామే. నేను ఇస్లాంని ఆదరించే వాళ్ళంతా కూడా ఉగ్రవాదులు అని చెప్పేసి నేను అన్నాం.
కానీ భారతదేశంలో ఏవైతే దాడులు జరుగుతున్నాయో ఉగ్రవాద దాడులు వాటికన్నిటికి కూడా కారణం ఇస్లామిక్ తీవ్రవాదమే. అవునా కాదా? ఎవరన్నా కాదనగలుగుతారా? కాదన్నారంటే ఖచ్చితంగా పాకిస్తాన్కు, ఆఫ్ఘనిస్తాన్కు, బంగ్లాదేశ్కు క్రాస్ బ్రీడింగ్ చేస్తే పుట్టినటువంటి అక్రమ సంతానమే వాళ్ళంతా కూడా. కన్ఫామ్, దాంట్లో డౌటేలా. మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఎంత దారుణం యా స్వామి, ఎంత దారుణం. కాదు అంటే ఈ దేశంలో హిందువులు బతకనేరా, చంపేస్తారా? ఏంది దారుణం? ఈ ఘటనతో అక్కడ ఉన్నటువంటి టూరిస్టులంతా కూడా అయోమయంలో పడిపోయినారు. ఇది నేను ఇందాక చెప్పే కదా ఒక మాట, ఏది ప్యాంట్లు ఇప్పి చెక్ చేసి మరి ఇట్లా కాల్ చేశారంట అనేసి. ఇది నేను చెప్పడంలే, అక్కడ స్థానికులైనటువంటి కొంతమంది ముస్లింలే ఈ విధంగా కొంతమందికి ప్యాంట్లు లేవు, వాళ్ళు ఇట్లా ప్యాంట్ లేకుండా పారిపోయి వచ్చారని చెప్తా ఉంటే నేను చూసా ఆ వీడియోలు. అర్థమవుతుందా? ఆ స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు స్థానికులే ఆ మాట చెప్తా ఉంటే ఇంతకంటే దారుణం ఏముంటుంది చెప్పండి. ఇక తీవ్రవాదులంతా కూడా విచక్షణారహితంగా కాల్పులు జరిపినారు. ఈ కాల్పుల్లో 30 మంది అమాయక హిందువులు చనిపోయినారు, మరి కొంతమంది హిందువులు తీవ్రంగా గాయాల పాలైనారు. వీళ్లలో హైదరాబాద్కు చెందినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ ఉన్నారు, అలాగే ఇంకొక ఆయన ఈ నేవీ ఆఫీసర్ ఉన్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు, అలాగే బెంగళూరు వాళ్ళు ఉన్నారు. అంటే అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళంతా కూడా హిందువులే. అర్థమవుతుందా? ఎవరు చెప్పింది చెప్పండి. ఉగ్రవాదానికి మతం లేదని ఎవరు చెప్పినారు? ఉగ్రవాదానికి మతం ఉండాది. నేను మళ్ళా చెప్తున్నా, ఉగ్రవాదానికి మతం ఉండాది. ఇప్పుడు ఈ వక్ఫ్ బోర్డు విషయంలో కావచ్చు, ఇలాంటి విషయాల్లో పెద్ద ఎత్తున ఈ ర్యాలీలని, ధర్నాలని, ఇవన్నీ ఏదేదో పెద్ద అన్నీ చేస్తున్నారు కదా. మరి ఈ దాడిని ఖండిస్తా. ఇప్పుడు మతం సరే, మిగతాటి అన్నీ కూడా గతంలో జరిగినవన్నీ కూడా పక్కన పెట్టండి. ఈ దాడి జరిగింది అయితే మతం ఆధారంగానే కదా. మరి బయటికి రండి, బయటకు వచ్చేసి ఇంకా నాకు బూతులు వస్తాయి. ఎవడైతే ఈ దారుణాలకు పాల్పడినారో ఆ పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఇప్పుడు పాకిస్తాన్ నుంచి 5 మంది వరకు ఈ మన దేశంలోకి వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి లోకల్స్ కూడా వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేశారు. అంటే ఈ దాడిలో 8 నుంచి 10 మంది వరకు పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ ఉగ్రవాదులకు సంబంధించి కొన్ని వివరాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. మరి ఈ పాకిస్తాన్కి వ్యతిరేకంగా అక్కడ ఆ దాడిలో పాల్గొన్నటువంటి ఈ ఇస్లామిక్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా మరి చేయండి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కోసం మద్దతుగా ఇప్పుడు ర్యాలీలు చేయండి. మీలో దేశభక్తి అనేది ఉంటే చేయండి మరి ర్యాలీలు. ఇప్పుడు ఇది తప్పు, ఇస్లాంలో ఇదంతా కూడా లేదు, ఖురాన్లో ఇదంతా లేదని చెప్పేసి మరి చేయండి, ర్యాలీలు చేయండి. ఈ క్యాండిల్ ర్యాలీలు చేయండి, ఏం చేస్తారో చేయండి, వీటిని ఖండించండి దేశవ్యాప్తంగా. ఎట్లా నేను కొన్ని చెప్తా. ఇట్లా నేను ఇప్పుడు కొన్ని ఫొటోస్ చూపిస్తా చూడండి మీరు. నాయన ఈ మాదిరిగా కాశ్మీర్లో పహల్గామ్లో ఈ మాదిరి దాడి జరిగిందంటానగానే వీడి పేరు వచ్చేసి మహమ్మద్ ఖుసామి. వీడు వచ్చేసి ఇస్లామిక్ లాయర్ అంట. వీడు జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినాడు. వీడు ఈ జరిగినటువంటి ఈ దారుణం పైన ఒక ట్వీట్ ఒకటి పెట్టినాడు. అది ఏమనయ్యా అంటే, థ్యాంక్ యూ పాకిస్తాన్, థ్యాంక్ యూ లష్కర్-e-తోయిబా, మే అల్లాహ్ బ్లెస్ యూ ఆల్వేస్, అమెన్ అమెన్. వీ విల్ బీ మోర్ హ్యాపీ ఇఫ్ ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ అండ్ ద మీడియా ఆర్ టార్గెటెడ్. ఎంత దారుణమో చూడండి. వీడు మళ్ళా లాయర్ అంట. వీడు పాకిస్తాన్కు ధన్యవాదాలు చెప్తాడు, లష్కర్-e-తోయిబాకు ధన్యవాదాలు చెప్తాడు. వీడు ఉండేది వచ్చేసి మళ్ళీ మన దేశంలోని జార్ఖండ్ రాష్ట్రంలో. ఎంత స్వేచ్ఛ ఉంటే ఇలాంటి లంగాలు నా టోళ్ళంతా కూడా ఎంత స్వేచ్ఛగా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తానంటే, ఇప్పుడు మన భారత సైన్యం ఎత్తకాల్సింది కేవలం ఇప్పుడు కాల్చిపోయిన వాళ్ళ కోసం మాత్రమే కాదు. ఈ దేశంలో ఉండి ఈ దేశంలో సకల సదుపాయాలు పొందుతా, సకల సుఖాలు అనుభవిస్తా కూడా మన దేశానికి వ్యతిరేకంగా మన శత్రు దేశాలకు సపోర్ట్గా చేస్తున్నటువంటి ఇట్లాంటి నా డాషిగాళ్ళని కూడా కుక్కలు కాల్చి కాళ్ళకు తాడు కట్టి ఊరంతా ఊరేగించాలి, ఏడ్చాలి. అట్నే ఊరకుక్కలను పిచ్చి కుక్కలు ఏడ్చంటే ఏడ్చాలా? ఏం చేయుతారు నువ్వు? ఇంకో ఫోటో చూపిస్తా చూడండి మీకు. కాల్పులను సెలబ్రేట్ చేసుకుంటా ఈ విధంగా జరిగిందంటే నవ్వుతా అంతా కూడా సింబల్స్ పెట్టారు. వాళ్ళ పేరు చూడండి: అదిల్ మీరు, తైమూర్ ఖాను, సయ్యద్ అస్రారు, జాను ఓఫు, వీడి పేరు ఏం పేరు, ముదాసిరు, మీర్ చోటు, అజ్కా, మెహదీ హాసను. ఏంది ఇదంతా కూడా? అంతా కూడా వాళ్ళే. ఎవరు చెప్పింది? కాదు, ఉగ్రవాదానికి మతం లేదని చెప్పింది ఎవరు? ఇప్పుడు వీళ్ళ పేర్లన్నీ ఏంది? ఈ లాఫింగ్ సింబల్స్ అన్నీ పెట్టేవాళ్ళు ఎవరు? ఇంకా కూడా దీన్ని తప్పు పడితే మమ్మల్ని మెంటల్ నా కొడుకులు అనుకోండాలి మీరంతా కలిసి. మేమైతే మెంటల్ వాళ్ళం కాదు, మేము ఎరుపు పుష్పాలం అంతకంటే కాదు, మేమేం క్యాలిఫ్లవర్లో ఏం పెట్టుకోలేము. ఇంత జరుగుతా ఉన్నా కూడా ఇంకా మనల్ని మనం మోసం చేసుకుంటా ఉంటే ఆ బతికేంది? ఎందుకు ఇంకానో ఆ బతికేందుకు అంటాలే. అయితే నేను ఇంకోటి గురించి చెప్తా. వీడు మళ్ళా తెలుగుడే, రాజేష్ పిల్ల అంట. వీడు నరేంద్ర మోడీ గారిని తప్పుపడతా పరోక్షంగా
ఎవరికి ఈ పాకిస్తాన్ తీవ్రవాదులకు మద్దతు తెలుపుతా వీడు కూడా పోస్ట్ పెట్టాడు. మళ్ళా వీడు మా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగుడే. ఇంక ఏమి చెప్పాలి వీళ్ళ గురించి, ఇంక ఏం చెప్పాలంటాలే. ఇక్కడ నేను ఇంకొక మాట చెప్తున్నా, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలా, ఎవరిని కూడా నీ కులం ఏంది నీ భాష ఏందని చెప్పి అడగలా. అర్థమవుతుందా? ఇప్పుడు తమిళనాడులో ఆ టోపను పెట్టుకుంటే ఒకడు ఎంతసేపటికి ఈ భాష మీద రాజకీయాలు చేస్తాడు కదా. పోయిన వాళ్ళలో చనిపోయిన వాళ్ళలో ఎవరిని కూడా నువ్వు తమిళోడివా, నువ్వు కన్నడ ఓడివా, నువ్వు తెలుగు ఓడివా, నువ్వు ఎవడు అని చెప్పేసి ఎవరిని కూడా అడగలా నువ్వు హిందీ ఓడివా అని. కేవలం నీ మతం ఏంది అని చెప్పేసి మతం ఆధారంగానే చంపేశారు. ఇప్పటికన్నా ఏమే ఈ కులాలను, అదేవిధంగా వర్గాలను, వర్ణాలను, ప్రాంతాలను, భాషలను పక్కన పెట్టి అన్ని పైన కింద మూసుకొని ఏమే ఇప్పటికైనా కలిసికట్టుగా ఉండకపోతే ఇట్లాంటి కొన్ని వందల సార్లు కాదు కొన్ని వేల సార్లు జరుగుతాయి ఇట్లాంటివి కూడా. ఇక్కడ నేను ఇంకొక మాట చెప్తున్నా. సరే, నేను ఇందాక చెప్పినట్టు ముస్లింలంతా కూడా ఉగ్రవాదులు అని చెప్పేసి నేను అన్నాను. ఎందుకంటే ఇండియన్ ఆర్మీలో పనిచేసే ముస్లింలు కూడా ఉన్నారు, నేను కాదనట్ల. కానీ ఇలాంటి వాటిని ఖండించకపోతే రేపు భవిష్యత్తులో ముస్లిం అంటే ఉగ్రవాది అనే స్థాయికి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఈ దేశాన్ని ప్రేమించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా ఈ దాడిని ఖండించాల్సిన అవసరం అయితే ఉండదు. లేకపోతే మౌనం అర్ధంగీకారం అన్నట్టుగా ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తా నవ్వుతా వెకిల్ చేష్టాలంతా కూడా చేస్తూ ఉంటారో ఈ దాడికి సంబంధించి వాళ్ళ ఘాటినే మిమ్మల్ని కూడా గట్టేస్తారు. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. సరే, ఇకపోతే నరేంద్ర మోడీ గారు నిన్న సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. అయితే ఆయన ఈ విషయం తెలుసుకొని వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారిని ఆ ఘటన జరిగినటువంటి ప్రదేశానికి వెళ్ళమని బాధితులను వెంటనే ఆదుకోమని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ విషయం పైన అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినటువంటి కేంద్ర హోంశాఖ బాధితులను ఆదుకోవడంతో పాటు మరోవైపు సైన్యానికి పూర్తి స్వేచ్ఛనైతే ఇచ్చారట. తీవ్రవాదులు ఎక్కడున్నా, ఎలాంటి ప్రాంతంలో ఉన్నా, ఏ జిహాదిగాళ్ళ కొంపలో ఉన్నా, ఎక్కడున్నా సరే మొత్తంగా కాల్చిపారండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారంట. ఇది జరిగింది. అయితే ఇంకా చాలా ఉండాలి, ఎందుకంటే ఇప్పటికే వీడియో నిడివి ఎక్కువైపోయింది. ఇంకొక వీడియోలో మళ్ళీ ఇంకొన్ని వివరాలు అయితే చెప్తా. నాయన హిందూ లేనోళ్ళు ఏమే నిజంగా మీ ఒంట్లో ఉండేది హిందువుల రక్తమే అని చెప్పేసి మీరు భావిస్తే ఇప్పటికైనా కూడా కళ్ళు తెరవండి. ఈ జిహాదీగాళ్ళని అందరినీ కూడా ఆర్థిక బహిష్కరణ చేయండి. ఏమే ఇప్పుడు కాశ్మీర్కి పోతున్నారు ఈ టూరిస్టులంతా కూడా, దానివల్ల ప్రయోజనం ఎవరికి జరుగుతుంది? ఆ కాశ్మీర్లో ఉన్నటువంటి స్థానిక ముస్లింలకు అందరికీ కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళే ఈ ఉగ్రవాదులకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేశారు కూడా. అంటే మీరు ఇచ్చేటటువంటి డబ్బుతో అర్థమవుతుందా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటా కూడా మళ్ళీ మీ ప్రాణాలు తీసేదానికి వాళ్ళు సిద్ధపడిపోయినారు. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలంటారా? ఖచ్చితంగా ఎవరైతే మన దేశాన్ని కావచ్చు లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలటువంటి హిందూ సమాజాన్ని కానీ నాశనం చేయాలనుకుంటారో, ఓడు పాకిస్తాన్ వాడైనా, పాకిస్తాన్కి చెందినటువంటి క్రాస్ బ్రీడ్ గాడైనా, ఓడు చైనా మద్దతుదారుడైనా, ఓడు ఎవడైనా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా ఆర్థిక బహిష్కరణ అయితే చేయాల్సిందే. జిహాదీలు నమ్మి వాళ్ళ ఉద్యోగాలను కూడా తీసుకోకండి, లేదంటే చాలా కష్టం. వాడు పైకి బాగానే ఉండొచ్చు, లోపల అయితే ఆ విషయం అట్టే ఉంటుంది. పాకు పడగల కదా విషయం నెట్టో, కూరల విషయం నెట్టో అట్టే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు జాగ్రత్తలో వాళ్ళు ఉంటే మంచిది. చాలా దారుణంగా ఉండదు ఆ పరిస్థితి. అందరూ జాగ్రత్తగా ఉంటే ఇంక అంతా కూడా బాగుంటుంది. ఇంతకంటే నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాల. తలకాయ పిచ్చిగా పగిలిపోతాను తలకాయ నాకైతే. మిత్రులారా, ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.